Dear friends, Namaste. Welcome to Coffee with Chowdhury. Dear friends, మన మెడిటేషన్లో ఒక ఇంపార్టెంట్ రౌండ్ ఒకటి ఉంది. ఇది కొంచెం హానెస్ట్లీ సిన్సియర్ అండ్ వెరీ బ్రూటల్లీ ఫ్రాంక్నెస్. ఈ రౌండ్లో థ్యాంక్ యూ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు. వ్యభిచారం చేసే సుమిత్ర లాంటి వీధి కుక్కలు అవుతారు. ఒళ్ళమ్ముకునే కోడళ్ళు, మనవరాళ్ళు, పెళ్ళామున్నటువంటి బజారు నిష్టల వెంకటవుతారు. ఇల్లు తిరిగి అడుక్కు తిని ముష్టెత్తి ఒళ్ళమ్ముకుని సుమిత్ర, దాని కోడళ్ళు, దాని మనవరాళ్ళు వాళ్ళకున్నటువంటి ఫీమేల్ జినైటల్ ఆర్గన్ని బాగా వాడుకొని సుమిత్ర, దాని కోడళ్ళు అండ్ దాని కోడళ్ళకి పుట్టిన కూతురులు, ఆ కుక్కలన్నీ, ఆ ఊర కుక్కలు, ఆ ప్రాస్టిట్యూట్స్, థీవ్స్, బెగ్గర్స్ వాళ్ళ ఫీమేల్ జెనైటల్ ఆర్గన్స్ని సాయిబాబా గుడికొచ్చే ప్రతి మగోడితో వాడుకొని వాళ్ళ ఇళ్లలో దొంగతనం అన్నీ చేస్తున్నారు ముష్టి వాళ్ళు. అసలు వాళ్ళ గురించి నాలాంటి గొప్పోళ్ళు కాదు, సోములు లాంటి వాళ్ళు కూడా అసహించుకొని, సోములు వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ మీద ఉమ్మేసి ఖాండ్రించి ఆ సుమిత్ర, దాని కోడళ్ళని, మనవరాళ్ళని నరికి చంపి నడి రోడ్డు మీద. నువ్వెందుకమ్మా, నువ్వు మహాలక్ష్మివి, నీకెందుకు ఈ బిచ్చపోళ్ళతో అని నిష్టల వెంకట్లాగా ఇల్లు తిరిగి అడుక్కు తిని ముష్టెత్తి ఒళ్ళమ్ముకొని వాడి వెళ్ళాం. ఎస్బీఐలో ఉద్యోగాలు తెచ్చుకున్నారు. అందరి ప్లాట్లు, డబ్బులు, అందరిది క్యాష్, గోల్డ్, ఇంట్లో దొంగతనాలు చేసి, డెకాయిటీలు చేసి అందరూ అన్నీ ఎత్తుకుపోయి వాడి కొడుకులు ఆదిత్య అండ్ రఘువీర్ ఎంత ముష్టివాళ్ళు అంటే, ఆదిత్య అండ్ రఘువీర్ ఆర్ డెకాయిట్స్, దేర్ వైఫ్స్ ఆర్ ప్రాస్టిట్యూట్స్, దేర్ డాటర్స్ ఆర్ డాగ్స్, స్ట్రీట్ డాగ్స్, స్ట్రే డాగ్స్. రఘువీర్ అయితే ఒక పచ్చి బజారు. ఎవరైనా ఏదైనా మంచి మాల్కి సినిమాకి వెళ్తే, ఏదైనా ఐమాక్స్లో మంచి సినిమాకి వెళ్తే దొంగతనమే కాదు, వాళ్ళు చేసేది వ్యభిచారమే కాకుండా, ముష్కెత్తడమే కాకుండా, ఎవరైనా సినిమాకి వెళ్తే వాళ్ళు తినే తిండి, వాళ్ళది ఆహారం అంతా కూడా పాపం ముష్కల వెంకట్ పెళ్ళాం పిల్లలు, వాళ్ళ పిల్లల ఆహారం, పందులు తినే ఆహారం, మనుషులు తినే. కొంచెం సిగ్గు నేర్చుకోవాలి. ఎంత డబ్బు సంపాదించాం కాదు క్వశ్చన్, ఎంత డబ్బు, ఎంత పేరు, ఎంత ఇల్లులు కట్టాము, ఎంత గొప్పోళ్ళు అయ్యాము, ఎన్ని కార్లు కొన్నాము, ఎంత దొప్పేసుకున్నాం. టీడీపీ వాళ్ళు కూడా తప్పుడు మంద, తప్పుడు జాతి, వ్యభిచారం చేసే వసుంధర, ఒళ్ళముక్కునే బాలకృష్ణ భార్య, వ్యభిచారం చేసుకునే బసవతారకమ్మ, నిమ్మకూరులో ఒళ్ళముక్కునే లంచా, అది బసవతారకమ్మలాగా వసుంధర. తెలుసా మీకు? నిమ్మకూరులో ఎవరిని అడిగినా చెప్తారు. ఇక వసుంధరాయే వ్యభిచారిణి, రండా, ముండా, దొంగ, బిచ్చగత్తె, ప్రాస్టిట్యూట్ అంటే ఎస్ఆర్ఎంటీలో ఆమెను ఎక్కనోడు దిగనోడు లేడు. రమణారెడ్డి పెళ్ళంలాగా పచ్చి లంజ. రమణారెడ్డియే పెళ్ళాన్ని 1000 మందితో పడుకోబెడుతుంటాడు రోజు, సిగ్గులేని వెధవ. వాడి కొడుకుల శవాలు వెళ్తాయి. రమణారెడ్డి పెళ్ళానికి 2 పిల్లలు పుట్టారు. తెనాలి ప్రాస్టిట్యూట్ వాడి పెళ్ళాం, రమణారెడ్డి పెళ్ళాం తెనాలి ప్రాస్టిట్యూట్. దానికి 2 కొడుకులు. ఆ లంజా కొడుకుల శవాలు వెళ్ళి వాళ్ళు గూడిదై, కాలి మసిగూడిదై పేలి సచ్చి వాళ్ళ చితాభస్మంతో ముగ్గులేస్తారు. వాళ్ళు అమెరికాకి వెళ్ళి ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నానని పెద్ద పోజులు కొడుతున్నారు. వాళ్ళు ఏ లారీ కింద పడి నజ్జుగా చేస్తారు. మనం ఆ శుభవార్త వింటాము. బుజ్జమ్మ పిల్లలు సావలే, బుజ్జమ్మ కొడుకు కూతురు మొన్న సావలే, బిందు, పృథ్వీ పిల్లలు, ప్రవీణ్ 2 కూతురులు సర్వనాశనమై మట్టి కొట్టుకుపోలే, సీతామనోహరి లాంటి బజారుది దాని 2 కొడుకులు శివ వెంకట్ శవాల్ని దహనం చేసి పాపం పెద్ద దినం కూడా చేసి, సింధు నటరాజ్ శవాల్ని కాల్చి బూడిదెత్తిపోసి హపరాల్లో అర్జెంట్లీ ఆన్ ది స్పాట్ ఇమీడియట్ విత్ దేర్ ఓన్ ట్రిక్స్. మా ఆస్తులు కొట్టేయడం, మా అమ్మ నాన్నని చంపేయడం, మా ఫాదర్ ఆస్తి మా ఫాదర్కి ఇవ్వకుండా, మా అమ్మ ఆస్తి మా అమ్మకి ఇవ్వకుండా, మా ఆస్తులు మా పిల్లల ఆస్తులు మాకు ఇవ్వకుండా, పొన్నికల్లులో భారతి కొడుకులు సాయి ఆదిత్య శవాల దహనం, అమృత్ శవ దహనం, సంధ్య అండ్ దాని అక్క శవ దహనం.
అరిసెలు కావాలా మీకు బిచ్చకోళ్ళకి? సంధ్యా కొడుకు సహనం దహనం, సహనంతో దహనం. అన్ని శుభవార్తలు విన్నాం. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారంటే దాని అర్థం దోచుకోవడం, దొబ్బేయడం కాదు. టీడీపీ లాగా తప్పుడు మంద టీడీపీ. టీడీపీలో గెలిచిన వాళ్ళందరూ బూడిదవుతారు. ఇద్దరిని అన్యాయం చేస్తే మనం సుఖంగా ఉంటాం. వచ్చా వ్యభిచారం చేసే వసుంధర, ఒళ్ళముకునే తేజస్విని బ్రాహ్మణిని రోజు 1000 మంది మగోళ్ళ పక్కలో ఆమె పడుకోబెట్టి, ఆ లోకేష్ గడి వెళ్ళాం వాడు పుట్టాడు మాధవరెడ్డికి అని అందరూ అంటారు. కానీ మాధవరెడ్డికేనా డిఎన్ఏ టెస్ట్ చేస్తే అక్కడ ఉట్టి మాధవరెడ్డి డిఎన్ఏ రాదు, ఒక 1000 మగోళ్ళ డిఎన్ఏ వస్తుంది. సో అట్లా బ్రాహ్మణి అండ్ తేజస్విని పిల్లల శవాలు వెళ్తాయి. ఇద్దరిని అన్యాయం చేస్తే సుఖంగా ఉండొచ్చా మీరు? మీకు చెంబడా తీసి చెప్పులు హై హీల్స్ కుట్టించుకుంటాం. ఝాన్సీని దాని 2 కూతురులని నరికి చంపి కాల్చి మసిగుడిది చేసి అందరూ హై హీల్స్ చెప్పులు కుట్టించుకున్నారు. జాగ్రత్త.